హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జగదీష్. ఈ రోజు వార్తలు ముఖ్యాంశాలు. నేడు వరంగల్కు సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కోసం సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు వరంగల్ రానున్నారు. మధ్యాహ్నం 12:40 హైదరాబాద్ నుంచి బయలుదేరి 1:30 గంటలకు వరంగల్ చేరుకుంటారు. అక్కడ టెక్స్టైల్ పార్కు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సందర్శించి మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 7:20కి హైదరాబాద్ చేరుకుంటారు. మరో వార్త చూద్దాం. నేడు కొండగట్టుకు పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు కొండగట్టుకు రానున్నారు. ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం 1:30 పాటు ఆయన ప్రత్యేక పూజలు చేస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ ఈవోతో కలిసి తెలంగాణ జనసేన నేతలు పూర్తి చేశారు. ఉదయం 7 గంటలకు రోడ్డు మార్గాన హైదరాబాద్ నుంచి బయలుదేరి 11 గంటలకు ఆయన కొండగట్టు చేరుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నో బెర్త్ అంటున్న రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వొద్దని సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ బీఫామ్ తో గెలిచిన వారికే మంత్రి పదవులు ఇవ్వాలని సూచించినట్లు సమాచారం. మంత్రివర్గంలో ఎక్కువ మంది బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పినట్లు తెలుస్తుంది. తాజా విస్తరణలో 4 మంత్రి పదవులను భర్తీ చేసి 2 పదవులను పెండింగ్ లో పెట్టాలని సూచించినట్లు తెలుస్తుంది. డి శ్రీనివాస్ కొన్నుమూత. మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. డి శ్రీనివాస్ ఉమ్మడి ఏపీలో మంత్రిగా, ఎంపీగా, పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన రెండో కుమారుడు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావడానికి మరో 3-4 ఏళ్లు పట్టేలా ఉంది. వరదలతో కీలకమైన డయాఫ్రామ్ వాల్ దెబ్బతింది. అంతేకాదు ఎగువ కాఫర్ డ్యాం కింద నుంచి నీరు లీక్ అవుతుందని ఇంజనీర్లు గుర్తించారు. డయాఫ్రామ్ వాల్ సమస్యను పూర్తిగా గుర్తించి నివేదిక ఇచ్చేందుకు 6 నెలలు, దాన్ని రిపేర్ చేసేందుకు మరో 2 సీజన్లు పడుతుందని సమాచారం. మేము మోదీల ప్రభుత్వ రంగ ఆస్తులను ఆదానికి రాసి ఇవ్వడం లేదు. ఆదానిని విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నాం అంతే. రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెట్టినా ఆహ్వానిస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు మరో వార్త చూద్దాం. T20 వరల్డ్ కప్ నేడే ఫైనల్. నేడు భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య T20 వరల్డ్ కప్ ఫైనల్ జరగనుంది. బ్రిడ్జ్ టౌన్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ ఫార్మాట్ లో 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించి రెండోసారి ట్రోఫీని సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తుంది. ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. ఢిల్లీకి భారీ నుంచి అతి భారీ వర్ష సూచన. అధికారిక లాంఛనాలతో డి శ్రీనివాస్ అంత్యక్రియలు. సామూహిక వివాహాలు జరిపించనున్న అంబానీ ఫ్యామిలీ. రోహిత్ శర్మ, కోహ్లీకి ఇదే చివరి మ్యాచ్. నీట్ పేపర్ లీక్ కేసులో 10 మంది అరెస్ట్. కోహ్లీ రాజులకే రాజు అన్న కృష్ణమాచార్య శ్రీకాంత్. డిఎస్ మృతి పట్ల సీఎంల సంతాపం. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ముఖ్య గమనిక. ప్రతి ఊరికి ఒక మీ సేవా కేంద్రం మహిళా సంఘాలకు కేటాయిస్తామన్న తెలంగాణ గవర్నమెంట్. మరో వెబ్ సిరీస్ లో నటించనున్న సమంత. జిల్లాల కుదింపుపై క్లారిటీ ఇచ్చిన రేవంత్ రెడ్డి. హరితహారంను వన మహోత్సవంగా మార్చిన తెలంగాణ గవర్నమెంట్. ఇంటెలిజెన్స్ చీఫ్ గా మహేష్ చంద్ర లడ్డా. ఆగని వలసలతో గులాబీ పార్టీలో గుబులు. వోడాఫోన్ ఐడియా రీఛార్జ్ ధరలు పెంపు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఘటనలో కేంద్రం కీలక ఆదేశాలు. రోహిత్ ని చూస్తేనే ముచ్చటేస్తుంది అంటున్న గంగోలీ. శ్రీలంకలో 137 మంది భారతీయులు అరెస్ట్. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. రాజకీయాలకు నటుడు ఆలీ గుడ్ బై. పోలవరానికి చంద్రబాబు అజ్ఞానమే శాపం అంటున్న వైసీపీ. పంట రుణమాఫీలకు రేషన్ కార్డు అవసరం లేదంటున్న రేవంత్ రెడ్డి. పార్టీని వీడి వెళ్లే వారి గురించి బాధ లేదంటున్న కేసీఆర్. T20 వరల్డ్ కప్ ఫైనల్ నేడే. ఢిల్లీకి భారీ నుంచి అతి భారీ వర్ష సూచన. ఇవండి ఈరోజు వార్తలు ముఖ్యాంశాలు. మళ్ళీ రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.